మధ్యాహ్న భోజన బియ్యం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని మిల్లర్లను ఆదేశించారు మంత్రి ఈటెల రాజేందర్. సన్న బియ్యంపై ఖర్చు తగ్గించేందుకు రైతులకు మంచి ధర ఇస్తూ 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొంటున్నామన్నారు. పాలనలో అవినీతిని సహించేది లేదన్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్. మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ ఖర్చు తగ్గించడంతో పాటు రైతుకు మంచి ధర అందించాలనే ఉద్దేశంతో రైతుల నుంచి 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నామన్నారు. వచ్చే సీజన్లో కూడా భారీగానే ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. 2.5 ఏళ్లలో పౌర సరఫరాల శాఖలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు ఈటెల రాజేందర్. గతంలో ఎన్నడూ లేని విధంగా కస్టమ్స్ బిల్లింగ్ విషయంలో రైస్ మిల్లర్ల నుంచి సన్నబియ్యం తీసుకోవడం డిపార్ట్మెంట్లో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. 2016-17 సంవత్సరానికి 18.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా వేయగా 15.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అధికారులు అవినీతికి పాల్పడితే సమాచారం ఇవ్వాలని ఈటెల సూచించారు. 10 జిల్లాలు యూనిట్ గా ధాన్యాన్ని అన్ని మిల్లులకు కేటాయించాలని మిల్లర్లు ఈటెలను కోరారు. ఈసారి ముందే సమావేశం ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.